హాయ్ అండి. ఊర్లో మా చెట్టుకి కాసిన మామిడికాయలండి. ఇవి పునాస్ మామిడికాయలు. ఈ మామిడికాయలు ఉపయోగించి మనం పచ్చి రొయ్యలు మామిడికాయ ఎలా చేయాలో చూద్దాం. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది మీడియం సైజ్ మామిడికాయ తీసుకుని నేను పైన పీల్ తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఒక 3.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ కూడా కట్ చేసుకుని, ఒక 3 పచ్చిమిర్చి కూడా చీలికల కింద కట్ చేసుకుని అవి వేసుకుని ఆయిల్లో బాగా మగ్గనించుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. ఇవి కొంచెం మగ్గినవి. తర్వాత తగినంత ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వచ్చి గరం మసాలా వేసుకోవాలి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలండి. ఇవి మనం పచ్చిమిర్చి వేసాం కదా, అందుకు 1.5 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇది బాగా మిక్స్ చేసుకుని కొంచెంసేపు మగ్గనివ్వాలి. తర్వాత 1 టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకుని మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అవనివ్వాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అవి కొంచెం మిక్స్ చేసుకుని మగ్గించుకోవాలి. నేను ఒక 1/2 కేజీ వరకు రొయ్యలండి, మీడియం సైజు రొయ్యలు. ఇవి నేను క్లీన్ చేసుకుని ఉడకపెట్టుకుని ఉప్పు కారం పసుపు వేసుకుని ఉడకపెట్టుకున్న రొయ్యలండి. అవి ఒక 1 కప్ అయినాయి నాకు. అవి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఇది మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ఒక 1/2 కప్పు వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇది కూర పుల్లగా చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. కూర రెడీ అయిపోయింది. పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్టీ పచ్చి రొయ్యలు